శ్రీనివాసాయ మంగళం. మనకు కనిపిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆయనే మనకు శ్రీనివాస రూపంలో కనిపిస్తున్నారు. ఈ కలియుగ ప్రత్యక్ష కలియుగ కాలంలో ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ యొక్క కాలంలో మనకు సకల స్వరూపంగా కనిపిస్తూ ఉంటారు. ఆయన సర్వకాలాల సర్వవస్తుల యందు మనకు దర్శనమిస్తూ తన కొండకు పిలిపిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు ఆయన స్వరూపాన్ని చూసినా తనివి తీరని ఆకారం శ్రీనివాసమూర్తి ఆకారం. మీరు చూసేవంటారు, ఎన్నోసార్లు మీరు చూసున్నా, అలాగే నేనైతే ఎన్నోసార్లు చూశాను. అయినా మళ్ళా ఒకసారి పోతే మళ్ళా కొత్తదనంగా అనిపించేటువంటి స్వరూపం శ్రీనివాస స్వరూపం. అందుకే భజే శ్రీ వెంకటేశం, భజే శ్రీనివాసం, నమస్తే నమస్తే నమః అని ఎన్నిసార్లు మనం పలికినా శ్రీనివాసమూర్తి స్వరూపం మన మనసులో నాటుకుపోతుంది. అయినా ఇంకోసారి పఠిద్దాం. నమో శ్రీ వెంకటేశాయ నమః, నమో శ్రీనివాసాయ నమః, నమస్తే నమస్తే నమః, నమో శ్రీ వెంకటేశ, నమో శ్రీనివాసాయ నమః, నమస్తే 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 నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ, అడుగడుగు దండాలవాడ, ఆపత ముక్కులవాడ, వడ్డీ కాసులవాడ, గోవింద గోవింద అంటూ వెంకటేశ్వర స్వామివారి మెట్లు ఎక్కుతూ భక్తులు పరవశించి నడుస్తూ ఉంటారు. వారి కాల బాధలు, నడుస్తుంటే వచ్చే కష్టాలు కనీసం మనసులోకి రాకుండా గోవిందనామాలు పలుకుతూ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వయస్సులో ఉన్నవాళ్ళు, వయసు దాటిన వాళ్ళు, స్త్రీ పురుష భేదం లేకుండా అలా ముందుకు సాగుతూ నడుస్తూ ఉంటారు. ఎక్కడ అలసిపోరు. అదే శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఉన్నటువంటి ఆకర్షణ స్వభావం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి స్వరూపం ఆనంద నిలయంలో చూసినంత హాయిగా ఉంటుంది. ఇలా చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు అలివేలి మంగమ్మ స్వరూపం భక్తులను కనుమిందు చేస్తుంటే ఇది అతిశయోక్తి కాదు. సదా పలుకుదాం నమో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శతకోటి వందనాలు. జై శ్రీమన్నారాయణ, జై జయ శ్రీమన్నారాయణ, జై శ్రీ వెంకటేశ, జై జయ శ్రీ వెంకటేశ. గోవింద గోవింద.